జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 2 హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం విశేషంగా నిలుస్తోంది. దేశంలో సాధారణంగా ఒక్కసారి జరిపే జయంతిని ఇక్కడ చిన్న జయంతి, పెద్ద జయంతిగా 2 సార్లు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ద్విముఖ ఆంజనేయ స్వామి విగ్రహంలో ఒకవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు నరసింహస్వామి రూపం ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. చైత్ర పౌర్ణమి రోజున చిన్న జయంతి, బహుళ దశమి రోజున పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ 2 జయంతుల మధ్య 41 రోజుల పాటు దీక్షాపరులు పాదయాత్రగా పెద్ద ఎత్తున తరలివస్తారు. సీతమ్మ బావి నుండి తెచ్చిన నీటితో రోజు అభిషేకాలు చేయడం ఈ ఆలయ సంప్రదాయంగా కొనసాగుతుందని అర్చకులు కంపిదర్ తెలిపారు. మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు మండల్ చాకపల్లి గ్రామం నుండి హనుమాన్ దీక్షలో 13 మంది భక్తులము హనుమాన్ దీక్షలో ఉండడం జరిగింది. చాలా బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి అనుకున్న కోరికలు కూడా స్వామివారు కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. మరి ఇంకా ఎన్నో దీక్షలు వేసుకోవాల్సిందిగా మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చాలా బాగుంది. మేము దండపల్లి మండలం నుంచి వచ్చాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. సో అందరూ కొంతమంది పెద్ద పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది లక్ష్మీ సంఘం నుంచి ఉన్నారు. సో మేమందరం గత హనుమాన్ 14 years 15 years అవుతుంది అందరూ. సో అందరూ ఆల్మోస్ట్ అందరూ సీనియర్స్. సో మాకు పాదయాత్ర రావడానికి మాకు 2 days పడుతుంది. జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రం లోపల ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు చివరి రోజు అనగా చైత్ర పూర్ణమి. ఈ పౌర్ణమి రోజు స్వామివారికి ఉదయం మూలవర్లకు నిమేలి తైలంతో స్వామివారి చంద్రాలంకరణ జరిగింది. తర్వాత స్వామివారి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేయడం జరిగింది. విశేషంగా సహస్ర నాగవల్లీల అర్చన, తర్వాత సహస్ర కదలీపల అర్చన స్వామివారికి చేయడం జరిగింది. మధ్యాహ్నం రాజభోగంతో స్వామివారికి 11 రకాల నివేదనలు స్వామివారికి సమర్పిస్తారు. అలాగే సాయంకాలం ఆరాధనతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ చిన్న హనుమాన్ జయంతి స్వామివారిని అభిషేకాలతో, పండ్లు, ఫలాల, పుష్పాలతోనే స్వామివారిని